నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పేషెంట్లకు మెరుగైన సేవలు అందించాలి. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు. రాజన్న ఆలయంలో రెండో రోజు కొనసాగిన ఏసీబీ తనిఖీలు. టెండర్లు, అన్నదానం తదితర విభాగాలపై విచారణ. వేములవాడలో కొనసాగుతున్న రద్దీ. తగిన ఏర్పాట్లు చేసిన అధికారులు. ఇక వార్తల వివరాలు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో మండల కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఎంఈఓలకు నిర్వహించిన వర్క్షాప్లో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. అధ్యాపకులు బోధన విధానంలో వినూత్న పద్ధతులు పాటించాలని, టీఎంఎల్పై అవగాహన కల్పించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఎంఈఓలకు వర్క్షాప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ కోయ శ్రీహర్ష హాజరై మాట్లాడారు. పాఠశాలలను కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ రెగ్యులర్గా తనిఖీ చేసి అక్కడ ఉపాధ్యాయులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ నెల నిర్వహించే కాంప్లెక్స్ సమావేశాలలో ఉపాధ్యాయులకు బోధనపై ప్రత్యేక శిక్షణ అందించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలకు విద్యార్థులు రెగ్యులర్గా హాజరు కావాలని, హాజరు శాతం తక్కువగా ఉన్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ డి మాధవి, జిల్లా అకాడమిక్ అధికారి పిఎం షేక్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఓన్లీ పాయింట్ ఏంటంటే ఆ ప్రాసెస్ అనేది మనం కరెక్ట్ ఫాలో అయ్యాం. మీరు 1 2 3 4 5 ఈ 4 స్టెప్స్ ఫాలో అయ్యాను, లేకపోతే అది దాని గురించి మీరు ఫాలో రిజల్ట్స్ వచ్చినా రాకపోయినా పర్లేదు, మనం ఎఫర్ట్ చేస్తాము. 10th ఫెయిల్ లేకపోతే 3rd క్లాస్ రావట్లేదు, 4th క్లాస్ వరకు మ్యాథ్స్ రావట్లేదు, అది ఓకే. నాకు అట్లా మ్యాథ్స్ రాకపోయినా నాకు ఓకే. బట్ మన ఎఫర్ట్లో, మన ప్రాసెస్లో ఎక్కడ షార్ట్ కమింగ్స్ ఉండకూడదు అనమాట. సో వీ ఎక్స్పెక్ట్ యువర్ లీడర్షిప్ ఇన్ దిస్. అండ్ ఈరోజు మీకు చెప్పింది కూడా ఫస్ట్ మీరు వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పాలంటే ఫస్ట్ మనకు అర్థం కావాలి, మన ఓవరాల్ ఎంత స్పీడ్ చదవాలి, లేకపోతే ఎంత. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో జిల్లా కలెక్టర్ శ్రీహర్ష పర్యటించారు. ఎంపీడీఓ కార్యాలయంతో పాటు తహసీల్దార్ కార్యాలయం, బాలుర ఎస్సీ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్న కలెక్టర్కు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా, మొక్కల పెంపకం తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. గ్రామాలలో జరుగుతున్న పారిశుద్ధ్యం, వన మహోత్సవ కార్యక్రమం, త్రాగునీటి సరఫరా తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. We started budget sectors for initially almost 2-3 times on discuss చేసాము. అంటే శానిటేషన్ అనేది మెయింటైన్ చేయండి, క్లీన్ ఉంచండి. బట్ ఈవెన్ ఆఫ్టర్ రిపీటెడ్ గా చెప్తున్నారని యూ విల్ నాట్ సీ అంత యాంటిసిపేటెడ్ అమౌంట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది అవ్వట్లేదు. ఎస్పెషలీ విలేజెస్ లో చూస్తుంటే అంత ఏం అనుకున్నంత ప్రోగ్రెస్ అయితే అవ్వట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లాస్టిక్ కనిపించకూడదు అంటున్నాము, లేకపోతే డ్రైన్స్ డైలీ క్లీన్ చేయాలి, రోడ్ క్లీన్ చేయాలి డైలీ అంటున్నాం. బట్ అంత అవుట్పుట్ అవ్వట్లేదు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపీ బ్లాక్ ను పరిశీలించిన కలెక్టర్ ప్రతిరోజు వస్తున్న అవుట్ పేషెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోజుకు దాదాపు 800 మంది అవుట్ పేషెంట్లు నమోదవుతున్నారని, అధికంగా వైరల్ జ్వరాలకు సంబంధించిన కేసులు వస్తున్నాయని వైద్యాధికారులు వివరించారు. ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా వైరల్ జ్వరాల ఓపీ కేసులు వస్తున్నాయో నివేదికను రూపొందించి తనకు సమర్పించాలని కలెక్టర్ డీసీహెచ్ఎస్ను ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలో జనరల్ వార్డ్, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ను కలెక్టర్ పరిశీలించారు.
ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మాణం కొనసాగుతున్న ఆయుష్ కేంద్రం పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రెండో రోజు కూడా ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు టెండర్లు, అన్నదాన విభాగాల్లో విచారణ చేపట్టారు. స్వామివారి ఆలయంలో వివిధ రకాల టెండర్లను ఏ పద్ధతిపై చేపట్టారని ఉన్నతాధికారులను ప్రశ్నించారు. టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానం కార్యక్రమానికి సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ప్రతిరోజు ఎంతమందికి భోజనాలు పెడుతున్నారని ఆరా తీశారు. రాజన్న ఆలయంలో ఏసీబీ దాడుల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో రద్దీ నెలకొంది. శ్రావణ మాసం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు క్యూలైలలో బారులు తీరారు. ఆలయంలోకి ప్రవేశించి స్వామివారితో పాటు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కాగా అనుబంధ ఆలయాల్లోనూ రద్దీ కొనసాగింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాజన్నను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే కోడెమొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. అనంతరం ఆలయంలోకి ప్రవేశించి రాజన్నను దర్శించుకుని తరించారు. అనంతరం అనుబంధ ఆలయాలలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం, సాయంత్రం చతుష్షష్ఠి ఉపచారములతో విశేష పూజలు, ఉదయం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం, అర్చన, శ్రీ మహాలక్ష్మి హోమం జరిపించారు. సాయంత్రం 4 గంటల నుండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి షోడశోపచార పూజలు జరిపించారు. రేవతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారికి ఉదయం 6:30 గంటల నుండి పంచోపనిషత్ ద్వారా అభిషేకం, సాయంత్రం సదస్యం జరిపించారు. వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామంలో ముదిరాజ్ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. ఈ వేడుకల్లో విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలందరిపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మనందరికీ మంచి జరగాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం జరగడం మరి ఆనందదాయకం, శుభదాయకం అని మాట సందర్భంగా చెప్తూ ముదిరాజులందరూ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవాలయ ప్రారంభోత్సవం సందర్భంగా తప్పనిసరి రావాలని చెప్పని కూడా ముదిరాజులందరూ కూడా ఏకమై మీ వెంట ఉంటామని నాకు బాగా గుర్తు రావడం జరిగింది. మరి నా వంతు సహకారం ఇస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి, దేవాలయం దగ్గరకు వచ్చే భక్తులకు మరి మెరుగైనటువంటి వసతులు కానీ ఇతరత్ర కార్యక్రమం ఇప్పుడు మీరు ప్రహారం కూడా అంటున్నాం, ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయో తప్పనిసరిగా వాటిని కూడా ముందు ఒకరి తర్వాత ఒకటి చేసుకునే క్రమంలో
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కింద అందించే సన్నబియ్యం నాణ్యత ప్రమాణాలను పాటించాలని అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాదరావు ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో బియ్యం నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించనున్నట్టు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి అడిషనల్ కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, మేనేజర్ ఉన్నారు. భోజనం నాణ్యత చాలా బాగుంది. హెచ్ఎం గారు అట్లాగే మెటీరియల్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా మంచి జాగ్రత్త తీసుకుంటూ ఉన్నారు. పిల్లలు చాలా మందితో మాత్రం జరిగింది. మధ్యాహ్న భోజనం పట్ల వాళ్ళంతా కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. మంచి నాణ్యతమైన ఆహారం, సరిపోయేంత ఆహారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడన్నా ఇబ్బంది వచ్చినట్లయితే నేరుగా మాకు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యాన్ని మనం ఇస్తూ ఉన్నాం. సో ఆ బియ్యంలో కూడా ఏమైనా ఇబ్బంది వచ్చినట్లయితే పాత బియ్యాన్ని లేకపోతే ఏమైనా రాజకీయ లబ్ధి కోసమే రుణమాఫీపై ధర్నాలు, రాస్తారోకులు చేస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొన్నటి వరకు అధికారంలో ఉండి రైతు సమస్యలు ఏమాత్రం పట్టించుకొని బీఆర్ఎస్ నేతలు ధర్నాల పేరిట డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నట్టు తెలిపారు. కేవలం 27 రోజుల్లోనే దాదాపు 22.37 లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు 18,000 కోట్ల రుణమాఫీ నిధులు జమ కావడం తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారన్నారు. సాంకేతిక కారణాలతో ఆగిపోయిన రుణమాఫీలను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామన్నారు. అంటే ఇంచుమించు 10,000 కోట్లను ఎగ్గొట్టిండ్రు 2018-23లో బీఆర్ఎస్ సర్కార్. ఇలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో రైతులు రుణ విముక్తులు చేసేటువంటి కార్యక్రమం చేస్తే రోడ్లెక్కి ధర్నా డ్రామాలాడుతుంది. దయచేసి రైతు సోదరులు ప్రజలు గమనించమని కోరుతున్నాం. ఈరోజు మేము 0 నుంచి 1 లక్ష రూపాయలు ఏదైతే రుణమాఫీ చేసిన సందర్భంలో 22,000 అకౌంట్ల డబ్బు ప్రభుత్వానికి తిరిగి వచ్చింది. ఈరోజు మీ చిత్తశుద్ధితో 8,000 అకౌంట్లకు తిరిగి డబ్బు ఇచ్చినాం. ఇది మా చిత్తశుద్ధి అని చెప్తున్నా. ఈరోజు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు పావులా 2 సంవత్సరాలు 0 ఇచ్చిన వీళ్ళు కలిపిందంతా ఈరోజు వాళ్ళు ఇచ్చిందంతా మొదటి ఆ సంవత్సరంలో 16,000 కోట్లు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న నూతన మున్సిపల్ భవన నిర్మాణ పనులను కమిషనర్ ఆకుల వెంకటేష్ పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. గడువులోగా పనులు పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ ఆదేశించారు. ఆయన వెంట పలువురు ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఇస్రో ఆకృతిని ప్రదర్శించారు. అంతరిక్ష రంగంపై క్విజ్ పోటీలు నిర్వహించారు. చంద్రయాన్పై పోస్టర్ రూపొందించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి మాట్లాడుతూ చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా భారత ప్రభుత్వం ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించిందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి తహసీల్దార్కు బీజేపీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు రేషన్ కార్డు తదితర అంశాలను లేవనెత్తడం సరికాదన్నారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ అమలు చేయాలని వారు ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉదారి నరసింహచారి, తిరుపతి రెడ్డి ఉన్నారు. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతులను అడ్డవిరిచిందో అదే విధంగా ఇప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను నడ్డి విరుస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో 2 లక్షల రూపాయలు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఈ యొక్క రేషన్ కార్డు కూడా లింకు లేకుండా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఈ రోజు మనం ఇక్కడ భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ వారికి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము
ఈ యొక్క రైతులను సంబంధ వర్గాలను మోసం చేసిందని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ యొక్క రెండు పార్టీలు ఒకటే దొందు అనే రీతిలో వ్యవహరిస్తా ఉన్నాయి. అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వమో సాధారణంగా గేదెలు ఆవులు పాలునివ్వడం వినే ఉంటారు. కానీ సిద్దిపేట జిల్లా కుహెడ మండలంలో ఓ లేగదూడ పాలివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 18 నెలల వయస్సు గల లేగదూడ ఉదయం సాయంత్రం 2 వేళలా పాలిస్తుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కుహెడ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని బండి కనకయ్యకు చెందిన 18 నెలల లేగదూడ పాలిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గత 4 నెలలుగా ఉదయం సాయంత్రం 2 మార్లు పాలిస్తున్నట్లు యజమాని తెలిపాడు. ఒకవేళ పాలు సాయంత్రం పితక్కపోతే పొదుగు నుంచి పాలు వాటంతటవే దారులుగా కిందికి కారుతున్నాయని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు దూడను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం శ్రీరామపల్ల గ్రామంలో ఒక ఆవు వింత జరిగింది. పట్టలేదు, ఈనలేదు, అయినా 4 లీటర్ల పాలిస్తుంది ఇప్పటికి. అది భగవంతుని కృపణ మరి ఏందనేది. ఇది లక్షల ఆవులలో కావు ఉంటుందంట. వాస్తవానికి అది ఇంతవరకు కట్టలేదు, ఈనలేదు, 4 లీటర్ల పాలిస్తుంది. ఆ పాలను శివలింగానికి పూజ చేస్తున్నారు. శ్రీరామపల్లె పాల కేంద్రంలో పాలు పోస్తున్నారు. మరియు సాయంత్రం 5 గంటలకు దాని ద్వారా దానే పాలు పితకకున్నా కానీ పాలు రావడం జరుగుతుంది. ఇది వింత బ్రహ్మంగారి విద్యనా మరి ఏంది అనేది తెలియదు. తరాలు మారిన రాష్ట్రంలోని గిరిజనులు ఆధునిక యుగంలోనూ బంజారాలు తమ సంస్కృతి సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. శీతలా భవానీ, బోగుబండార్, తీదు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. బంజారాలు జరుపుకునే ఈ వేడుక రాష్ట్రంలోని బతుకమ్మను పోలి ఉంటుంది. సిరిసిల్ల జిల్లాలోని పలు తండాల్లో తీదు ఉత్సవాన్ని గిరిజనులు వైభవంగా జరుపుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అత్యధిక గిరిజనులు ఉన్న వీర్నపల్లి, రుద్రంగి, చందుర్తి, కోనారావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లంబాడీ భాషలో తీజ్ అంటే ఎర్రని, ఆరుద్ర, నారు అని అర్థాలు ఉన్నాయి. శీతలా భవానీ వేడుకలు ముగించుకున్న అనంతరం బంజారాలు తమ సాంప్రదాయం ఉట్టిపడేలా పండుగను జరుపుకున్నారు. శ్రావణ మాసంలో యువతులు, బాలికలు నిష్ఠతో 9 రోజులు ఉపవాస దీక్షలను చేస్తారు. అనాదిగా వస్తున్న ఆచారాలను పాటిస్తూ తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. గిరిజన తండాల్లో తీజ్ చివరి రోజు సంబరాలు అంబరాన్నంటాయి. స్థానికంగా సేకరించిన బియ్యంతో పాయాసాన్ని నైవేద్యంగా వండి సేవాలాల్, జగదాంబ అమ్మవార్లకు సమర్పిస్తూ ఉంటారు. గిరిజన వేషధారణ, సాంప్రదాయ దుస్తులతో తండావాసులు వేడుకల్లో పాల్గొంటారు. తీజ్లను పందిరిపై నుండి కిందికి దించి బతుకమ్మ మాదిరి తమ సాంప్రదాయ నృత్యాలను చేస్తూ ఉంటారు. యువతులు గోధుమ నారను తెంచి బంధువులు, కుటుంబ సభ్యులకు అందజేస్తుంటారు. అనంతరం తీజ్లను సమీప జల వనరుల్లో నిమజ్జనం చేస్తారు. ఈ వేడుకల్లో గిరిజనులు మాంసంతో చేసిన సలోయి వంటకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మా ఈ తీజ్ పండగ 9 రోజులు జరుపుకుంటాం. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మంగళవారం నుంచి. మంగళవారం రోజు పెద్దల సమక్షంలో వడ్లను తీసుకొచ్చి వడ్లని నానబెడతాం. బుధవారం రోజు గుట్టకెళ్ళి ఆవు పేడ, మట్టిని తీసుకొచ్చి అందరూ పెద్దవాళ్ళు, ఊరు వాళ్ళు అందరి సమక్షంలో జల్లెడ పట్టి ఆ మట్టిని గంపలలో నింపి దానిలో వడ్లేసి 9 రోజులు ఇలా పందిరి మీద పెట్టేస్తాం. పెట్టేసిన తర్వాత ప్రతి ఒక్క రోజు ఇక్కడ పెళ్లి కాని అమ్మాయిలందరూ వచ్చి నీళ్లు తీసుకొచ్చి జల్లెడల్లో పోసి
వాటికి పడతారు వాటర్ని. పట్టిన తర్వాత ఎనిమిదవ రోజు బంకమట్టి తీసుకొస్తాం మేము. బంకమట్టిని తీసుకొచ్చి గౌరీ గౌరం చేస్తాం. గౌరీ గౌరం చేసిన తర్వాత 9వ రోజు గౌరీ గౌరాన్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తాం. పెళ్లి కాని అమ్మాయిలు ఈ పండుగ చేసుకుంటారు. ఈ పండుగను ఎందుకు చేసుకుంటారంటే మంచి సంబంధాలు రావాలి, మేము బాగుండాలి, ఊరు బాగుండాలి, ఊర్లో పంటలు బాగా పండాలి అని చెప్పేసి ఈ పండుగను చేసుకుంటాం. వీర్నపల్లి మండలం తండ నుంచి మాట్లాడుతున్నా. ముందుగా అందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు. మా ఈ తీజ్ పండుగ మేము 9 రోజులు జరుపుకుంటాం. మేము ఆ 9 రోజులు ఏం చేస్తామంటే ఓన్లీ సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం గువ్వలబండ తండాలో తీజ్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. గిరిజన యువతులు భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష చేస్తూ 9 రోజుల పాటు నీరు పోసి పెంచిన గోధుమ నారు బుట్టలతో యువతులు చిన్నారులు ఆడిపాడారు. అనంతరం పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. సేవాలాల్ మహారాజ్ మేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో గిరిజన యువతులు తండావాసులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనే నాయక్ తండాలో తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. గోధుమ నారు బుట్టలతో యువతులు చిన్నారులు ఆడిపాడారు. అనంతరం సమీపంలోని నీటిలో వాటిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో తండావాసులు గ్రామస్తులు పాల్గొన్నారు. మా తండాలో పెళ్లి కాని ఆడపిల్లలందరూ కలిసి మంచి అందరూ సుఖంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పేసి పంటలు సమృద్ధిగా పండాలని గిరిజనుల యొక్క సాంప్రదాయ పండుగ ఇది. గిరిజనులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఇది మన పెద్ద పండుగ. ఇది తీజ్ పండుగ మన గిరిజనులు ఘనంగా జరుపుకుంటున్నారు ఈ గోనెనాయక్ తండాలో. ఎందుకంటే పెళ్లి కాని ఆడపిల్లలందరూ. మాజీ హోంగార్డును దారుణంగా హతమార్చిన నిందితుడిని 24 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ జి కృష్ణ కేసు వివరాలు వెల్లడించారు. బోదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన మాజీ హోంగార్డు మాటూరి విజయ్కి బంధువులతో భూ తగాదాలు ఉన్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో పల్లె శ్రీకాంత్ అనే వ్యక్తితో విజయ్కి గొడవ జరిగినట్టు, అది కాస్త తీవ్రం కావడంతో పల్లె శ్రీకాంత్ తన వద్ద ఉన్న కత్తితో విజయ్పై దాడి చేసినట్టు వెల్లడించారు. మృతుడి భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లో నేరస్తుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు ఏసీపీ తెలిపారు. ఆ క్రమంలో ఇప్పుడు ఎవరైతే నేరస్తున్నాడో ఈ విజయ్ని చేతులతో నెట్టేయడం, ఆ పక్కనే ఉన్న ఓపెన్ డ్రైనేజ్లో ఈ మృతుడు విజయ్ పడిపోవడం, తల గాయం అవుతుంది. వెంటనే అక్కడి నుంచి లేచి మళ్ళీ ముందుకు వచ్చి ఏందిరా అంటే ఈయన అప్పటికే శ్రీకాంత్ రౌడీ షీటర్ ప్లస్ మర్డర్ కేసులో ఉన్న వ్యక్తి కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ మా అవతలలో చంపుతానే ఉద్దేశంతో వీడెప్పుడు వెపన్ అంటే కత్తి చాకు క్యారీ చేస్తున్నాడు, అంటే ఎంబడే పెట్టుకుంటున్నాడు. దాన్ని తీసి ఎంబడే ఎడమ సైడ్ పొత్తి కడుపులో ఈ ప్రాంతంలో గట్టిగా బలమైనటువంటి గాయం చేయడం, వాడు పొడిచాడు, స్టాబింగ్ చేయడంతో నా పేగులు ఎంబడే బయటికి రావడం, కింద పడిపోవడం, ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకునే క్రమంలో చనిపోవడం కూడా జరిగింది. వెంబటే అది జరిగిన వెంటనే పోలీసుకి ఇన్ఫర్మేషన్ రావడం, ఎస్ఐ గారు సిఐ గారు ఇప్పుడు చెప్పారు, వెంబటే స్పందించి వెళ్ళడం, ఎవరు ఏంటి ఏం జరిగిందనేది క్లియర్గా వితిన్ మినిట్స్ నిమిషాల్లోనే తెలుసుకోవడం, వెంటనే వితిన్ 24 hours ఉన్నాయి. మా పాలెలకు మాకు భూముల గొడవలు గత 5-6 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అయితే మా తమ్ముడు సాత్రమైన రమ్మన్న వాళ్ళే మంద అక్కడికి పోయిండు. పోయిన తర్వాత ఆయన అక్కడ వరణ షాప్ కాడ తాగడం కాకుండా మళ్ళీ బెల్ షాప్ కాడికి పోతే మళ్ళీ అక్కడ కొంచెం గడబిడ అవుతుందని చెప్పి బెల్ షాప్ అయినా దుకాణం బంద్ చేసుకుని వెళ్ళగొట్టినట్ట. ఇక ఆ తర్వాత వాళ్ళు దాడి చేసిండట కత్తులతో గూడాలి మన సీసాలతో. అది ఎన్ని గంటలు? అది సుమారు 9-10 అన్నట్టు అన్నారు. రోడ్డు మీద ఇక్కడ పేగులు బయటకు వెళ్ళినాయట. ఈ కొలిపాక మన ఇంటి దగ్గర రోడ్డు మీద. రుణమాఫీ పట్ల బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను దయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందని డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని, మెజార్టీ రైతులకు ఇప్పటికే
రుణమాఫీ నిధులు విడుదల చేశామన్నారు. సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ నిలిచిపోయిందని, వారికి కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి జిల్లా కేంద్రంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మండల కేంద్రంలో 2018 నుండి 2023 వరకు మొత్తం 5170 మందికి గాను 3716 మందికి రుణమాఫీ అమలైనట్టు తెలిపారు. కొందరికి సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాలేదని, వారికి కూడా త్వరలో అమలయ్యేలా చర్యలు చేపడతామన్నారు. 10 ఏళ్లు తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుత్తూరి మహేష్, వైస్ చైర్మన్ మునిగాల రాజేందర్, మున్సిపల్ కౌన్సిలర్ కొట్ట అశోక్, పెరుమాన్ల మానస గంగయ్య గౌడ్ పాల్గొన్నారు. మీ 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా మాఫీ అయితే దానికి సంబంధించి విధి విధానాలను మరొకసారి పరిశీలించి అవన్నీ మాఫీ చేస్తారని సందర్భంగా తెలియజేస్తామని. ఇప్పటికీ మన మండలంలో 60% రుణమాఫీ జరిగింది. ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా, ఎందుకంటే అది 2 లక్షలకు సంబంధించిన రుణమాఫీ కాబట్టి దాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా ప్రతి రైతు కూడా సంపూర్ణంగా సహకారం అందిస్తాం. రాబోయే కాలంలో కూడా రైతు బంధు కావచ్చు, రైతు ఇన్సూరెన్స్ కావచ్చు, పంట ఇన్సూరెన్స్ కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గతంలో ఏ విధంగా జరిగిందో అంతకంటే బ్రహ్మాండంగా కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు రైతులు గమనించవలసింది ఏంటంటే, మీరు టీఆర్ఎస్ పార్టీ నాయకులను నమ్మద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు 10 సంవత్సరాలు పందికొక్కులాగా దోసుకున్నారే తప్ప ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క మనిషి కూడా ఇంతవరకు కూడా వాళ్ళు ఎలాంటి పని చేసిన దాఖలు లేవు. మీరు డబల్ బెడ్రూమ్ తీసుకున్నట్టయితే అవి 4 స్లాబులు ఎప్పుడో పడ్డాయి. దాదాపు శంకర్ ఎమ్మెల్యే కాకముందు పడ్డటువంటి స్లాబులు కూడా ఎక్కడ కూడా గోడ పెట్టలేదు. ఒక్క పేదవాడిని కూడా ఈ యొక్క మండలంలో ఇల్లు ఇచ్చినట్టయితే మేమందరం భూమికి రాస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల పాలనలో ₹1,00,000 రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం సరికాదన్నారు. రైతుల కోసం ధర్నా చేస్తున్నామని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప నిజాయితీగా వారు చేసిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు సాహెబ్ కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి ప్రకటన కానీ, వాళ్ళు చేసినటువంటి ధర్నా కానీ చూస్తూ ఉంటే 100 ఎలుకలను తిన్న పిల్లి సామెత చెప్పినట్టుగా ఉన్నది. మీరు గత 10 సంవత్సరాల నుండి రైతు రుణమాఫీ చేయలేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మాటకు కట్టుబడి చేస్తున్నటువంటి తరుణం లోపల మీరు ₹1,00,000 రుణమాఫీకే తాపకి 25,000 సాగదీసి చాలా మందికి మీరు చేయలేదు. మీకు చేత కాలేదు. అక్కడ పైనటువంటి చెప్పినటువంటి నాయకులకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళకు సిగ్గు లేకుండా లోకల్గా కూర్చున్న మీకన్నా కనీసం సిగ్గు శరం ఉండాలి. మేమైతే చేయకపోతే రుణమాఫీ వాళ్ళు చేస్తుండ్రు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి మనోజ్ గౌడ్ను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కృష్ణయ్య ప్రకటించారు. హైదరాబాద్ బీసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మనోజ్ గౌడ్ మాట్లాడుతూ బీసీ సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ను తక్షణమే అమలు చేయాలని కోరారు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి వద్ద సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి మాట్లాడుతూ 6 ఏళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి నేటితో 6 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ హనుమంతరావు, జాయింట్ సెక్రటరీ రాజన్న, వెంకటేశం, వరప్రసాద్, లక్ష్మణమూర్తి పాల్గొన్నారు. సత్యసాయి సేవా సంస్థలు పెద్దపల్లి జిల్లా శ్రీ సత్యసాయి నిత్యాన్న సేవా పథకం ప్రారంభించుకొని 6వ సంవత్సరం పూర్తి చేసి 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి తరుణంలో ఎంతోమంది స్వామి భక్తులు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్ సహాయకులకు కడుపు నిండా భోజనం పెట్టడానికి
ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు 6వ వసంతం పూర్తి చేసుకొని 7వ వసంతులకు అడుగుపెడుతున్నాం. కాబట్టి ఈ తరుణంలో ఎంతోమంది ప్రేమతో, హృదయంతో, దాతృత్వ హృదయంతో వారందరూ చేసినటువంటి యొక్క సేవా కార్యక్రమాన్ని ఈరోజు ప్రతినిత్యం కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ ప్రతిరోజు జరిగే కార్యక్రమంలో మా సేవాదళ సభ్యులందరూ కూడా ఈ సేవలో ఒకరు టోకెన్స్ ఇవ్వడం కానీ, ఒకరు భోజనం పెట్టడం కానీ, ఇక ఇక్కడికి వచ్చి వంట చేయడం కానీ, వచ్చిన వాళ్ళందరూ ఎంతమందో తెలుసుకొని వారికి భోజనం పెట్టడం కానీ జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమంలో ఇప్పటి వరకు ఈ రోజు దాదాపు సుమారుగా 45-50 మంది చొప్పున ఇప్పటి వరకు ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.